అలా చూస్తున్నారుగా వైసీపీ ప్రభుత్వం 4వ తారీఖున వెన్నుపోటు దినం కార్యక్రమం చేపడుతుంది. దీని మీద అసలు ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు అనేది ఎందుకు పొడిచారని చెప్పి అనుకుంటున్నారని? ముందుగా వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారండి. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఈయన సీఎం అయ్యారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు. ఆ సూపర్ 6 అనే ఒక దొంగ మేనిఫెస్టోతో వెన్నుపోటు పొడిచారు. ఏం చేశారండి అందులో? తల్లికి వందనం అని చెప్పి తల్లులందరి పొట్టలో గుచ్చి తల్లులందరికీ వెన్నుపోటు పొడిచాడు. తర్వాత నాణ్యమైన మందిత్తనని చెప్పి గవర్నమెంట్ వైన్స్ అన్నింటిని పాడు చేసి వాళ్ళ కార్యకర్తలకు కట్టుపెట్టి అందులో పనిచేసే ఎంతోమంది ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ఉచిత బస్సు ఇస్తానని చెప్పి మహిళకు వెన్నుపోటు పొడిచాడు. ఇది కాక ఏమన్నారంటే ప్రతి మహిళకి నెలకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తాను, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి. మీరు సీఎం అయ్యి 365 రోజులు గడుస్తుంటే ఎంతమంది మహిళలకి మీరు 1500 రూపాయల చొప్పున వేశారు? ఏమన్నా వేసారా? యువతకి నిరుద్యోగ భృతిస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఉద్యోగులందరికీ మన చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడిన వాళ్ళందరికీ వెన్నుపోటు పొడిచారు. వీటన్నిటికి గాను మీరు అందరికీ ఎవరిని వదిలేరు? ఎవరిని మీరు వెన్నుపోటు పడవకుండా వదిలేరు? వాలంటీర్లు పాపం పని చేసుకుని వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పి ఆశపెట్టి ఏం చేశారు? వాళ్ళు ఉద్యోగాలు తీసేసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. రైస్ వేళ్ళు వెళ్ళి ఇంటి డోర్ డెలివరీ రైస్ చేస్తుంటే అవి తీసేసి వాళ్ళకి వెన్నుపోటు పొడిచారు. రేపొద్దున సచివాలయాలు కూడా లేపేస్తారండి. రేపొద్దున సచివాలయాలు ఉండవు, గవర్నమెంట్ ఏది లేకుండా ఇలా కార్యకర్తలకు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. దానికి గాను వైఎస్ఆర్సీపీ ఈరోజు పిలుపునిచ్చింది. 4వ తారీఖు వెన్నుపోటు దినంగానే. అది నిజంగా వాస్తవం అండి. ఎందుకంటే అందరికీ పొడిచాడు వెన్నుపోటు. ఈ వర్గానికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడవలేదంటానికి లేకుండా ప్రతి వర్గానికి వెన్నుపోటు పొడిచాడు. కాబట్టి ఇవాళ ఆ దినాన్ని రేపు చూస్తారు కదా, 4వ తారీఖు జనాలు ఎట్ట బయటకు వచ్చి తిరగబడతారు, ఏ రేంజ్లో తిరగబడతారో చూస్తే నాకు తెలిసి ముందస్తు అరెస్టులకు కానీ వాటికి కానీ సిగ్నల్స్ ఇచ్చే ఉంటారు ఈ పాటికి. చూస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు అనుమతులు లేవని చెప్పి సెక్షన్ 33 అనే అమలు పరిచారని చెప్పి వార్తలు వస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? అదేనండి, ఆయనకు భయం. ప్రజలు ఎక్కడకు బయటకు వచ్చి ఈయన నిలదీస్తారని చెప్పి భయం. ఎవరైనా కొంచెం నాయకులు నిలదీస్తే వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు. అంతేగాని నేను ఇవ్వలేదని ఆయన అడుగుతారని చెప్పేసి అరెస్టులు చేయడం, ముందుగానే రానికపోవడం రోడ్ల మీదకి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏముందండి? భావప్రకటన హక్కు ఉంది. మన భావాన్ని మనం చెప్పుకోవాలి. మనకి జరిగిందని నాకు ఇది చేయండి అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఇవాళ అరెస్టులు ముందస్తుగా మనల్ని బందీ చేయడం అనేది కరెక్ట్ కాదండి. మీరు చూస్తున్నారు కన్నా మరి కడపలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ రాబోయే రోజుల్లో కడపలో ఒక్క సీటు కూడా గెలవడం అని చెప్పడం జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం? అది మనకు నవ్వొచ్చే విషయం అండి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆయన ఏపీలోనే ఒక సీటు కూడా గెలవడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రజల్ని ఇంతలా వెన్నుపోటు పొడిచారు. ఏదో నమ్మారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు పక్కన, ఆయన ఏదో చేపిస్తారు, లేదా మోడీ గారు ఉన్నారని చెప్పి ఈయన చూసి అయితే ఓట్లేయలేదండి. వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేలా. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఉన్నారు, ఏదో ఒకటి రాష్ట్రానికి తీసుకొస్తారు, లేదా ఇన్ని హామీలు ఇచ్చారు చూసి ఈ హామీలు ఏదో ఒకటి అమలు చేస్తారులనే ఆశతో వేశారు. కానీ జనాలు ఎంతలా వెన్నుపోటు పడుతారని అనుకోలే.